హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు మీ పర్సన్ మీ గురించి తను ఏమనుకుంటున్నారు అండ్ థర్డ్ పార్టీ గురించి పర్సన్ ఏమనుకుంటున్నారు అనేది మనం చూద్దాం. ఓకేనా? మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది అండ్ ఈ రీడింగ్లో మీకు మెసేజెస్ ఎంతవరకు అయితే మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయొచ్చు. ఓకేనా? అండ్ అలాగే ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకొని చూడండి. ఓకే? అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. మీరు ఎప్పుడైతే చూస్తారో అప్పటి నుంచి మీకు రెజొనేట్ అవుతుందన్నమాట. ఓకేనా? సో ఈరోజు ఈ పర్సన్ తను మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అండ్ థర్డ్ పార్టీ గురించి పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారు. మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నారు అంటే మీరు ఈ వీడియో చూడండి. ఓకేనా? మరి చూద్దామా ఈ డేక్లో మీ పర్సన్ తను మీ గురించి ఏమనుకుంటున్నారు అండ్ ఈ డేక్లో థర్డ్ పార్టీ గురించి పర్సన్ ఏమనుకుంటున్నారు అనేది చూద్దాం. ఓకే? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ తెలియజేయాలి అనుకుంటున్నారు? యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. ఈ డేక్లో ఈ పర్సన్ తను మీ గురించి ఏమనుకుంటున్నారు? 10 ఆఫ్ వ్యాండ్స్ అండి, ద హైబ్రిస్కస్, 7 ఆఫ్ కప్స్, 10 ఆఫ్ వ్యాండ్స్, Eight of Pentacles, King of Swords, Ace of Pentacles, the World card की clarification, Judgment, Ace of Cups, Devil, స్టార్ కార్డ్కి క్లారిఫికేషన్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు అనేది చూద్దాం. ఓకే, ఈ పర్సన్ థర్డ్ పార్టీ గురించి తను ఏమనుకుంటున్నారు? నైట్ ఆఫ్ వ్యాండ్స్ అండి, ద లవర్, 5 ఆఫ్ కప్స్, ద వరల్డ్, పేజ్ ఆఫ్ కప్స్, ద హర్మిట్, 3 of cups and page of swords, ace of wands, king of swords and 10 of pentacles and 8 of cups అనేది వచ్చింది. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో 2 of wands అనేది వచ్చిందండి. ఓకేనా? ఓకే, ఈ డేక్ అనేది ఇక్కడ పెట్టేస్తాను. ఓకే, మీకు కనిపిస్తుందా? ఒకవేళ కార్డ్ మీకు కనిపించకపోతే నేను చూపించి మరి క్లారిఫికేషన్ ఇస్తాను. ఓకేనా? సో మీ వైపు బాటమ్ ఆఫ్ ద డేక్ వచ్చి కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అనేది వచ్చిందండి. ఓకే, కొంతమందికి ఈ పర్సన్కి మీ మీద తనకి నమ్మకం అనేది లేదు అండ్ ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి మెయిన్ కారణం తనకి మీ మీద ఆకర్షణ. ఓకే,
ఒక లస్ట్ ఎనర్జీతో మాత్రమే ఈ పర్సన్ తను మీ లైఫ్లో ఎంటర్ అయ్యారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, తను రావడమే ఇక్కడ ఇన్మెచ్యూరిటీతో వచ్చారు. ఓకే, చాలా ఇన్మెచ్యూర్ పర్సన్ లాగా వచ్చారనమాట. ఓకే, అవసరం తిరిగి ఉండొచ్చు, అవసరం లేకపోతే వెళ్ళిపోవచ్చు, వదిలేసి వెళ్ళిపోవచ్చు. తన లైఫ్ తను హ్యాపీగా చూసుకుంటే సరిపోతుంది, మీరు ఏమైపోయినా తనకు అనవసరం. మీ మీద తను ఫుల్ అట్రాక్షన్, ఒక లస్ట్ ఎనర్జీతో ఈ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అయ్యారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకేనా, కొంతమందికి ఈ పర్సన్ తను మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కాదండి అంటే ఈ పర్సన్ తను మిమ్మల్ని తను మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పొచ్చు. మేబీ ఎంగేజ్మెంట్ దాకా వచ్చి మేబీ చాలా నమ్మించి ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఎలాగో మనం మ్యారేజ్ చేసుకునే వాళ్ళం కదా, సో కొంచెం క్లోజ్గా మూవ్ అవుదాము అని కూడా పర్సన్ మీతో చెప్పి ఉన్నారనమాట. ఓకే, లేదా మ్యారేజ్ చేసుకోకుండా లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాను, మన రిలేషన్షిప్ అనేది ఇలాగే ఉంటుంది, ఇలాగే కొనసాగుతుంది, మనం విడిపోవడం జరగదు అని పర్సన్ తను మిమ్మల్ని చాలా నమ్మించారు అని చూపిస్తుంది అనమాట. ఓకే, వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీరు అంతకుముందు మేబీ స్టార్టింగ్లో చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా ఎంజాయ్మెంట్ చేశారనమాట. మీరు అసలు మీరు ఇంకా మీ లైఫ్లో మీకు ఇంకా తిరుగులేదు అని మీరు అనుకున్నారు. ఓకే, అండ్ ఈ పర్సన్ తను ఇక్కడ రాను రాను ఎందుకు ఈ పర్సన్ క్లోజ్డ్ బుక్ అయిపోయారు. సరిగా ఈ పర్సన్ తను మిమ్మల్ని పట్టించుకోలేదు, మిమ్మల్ని కేర్ చేయలేదు, చాలా కేర్లెస్గా తను ప్రవర్తించారనమాట. తను రెస్పాన్సిబిలిటీస్ తీసుకోలేదు. ఈ పర్సన్ మీ విషయంలో తను ఎందుకు రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి, గమ్మున ఉంటే అయిపోతుంది కదా. మీ విషయంలో తను ఎందుకు రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి అని పర్సన్ అనుకున్నారనమాట. ఓకే, ఇక్కడ కొన్ని రోజులు చాలా హ్యాపీగా ఉన్నారు, కానీ ఇంకా కొన్ని రోజులకి పర్సన్ తను సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం తను స్టార్ట్ చేశారు. మేబీ పర్సన్ మీకు అవైలబుల్గా ఉండకపోవడం, సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉండడము అలా చేస్తూ వచ్చారు. ఓకే, ఈ పర్సన్ లైఫ్లో ఇక్కడ ఆప్షన్స్ అనేది వచ్చాయి. ఓకే, మీ లైఫ్లో ఈ పర్సన్ ఉండగానే తన లైఫ్లో ఏదో ఆప్షన్స్ లాంటిది చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ తన లైఫ్లో మీరే ఉండాల్సిన అవసరం లేదు, పర్టికులర్గా మీరే ఉండాలి, మీరు ఉంటేనే తన జీవితం అనేది నిలబడుతుంది, హ్యాపీగా ఉంటారు అని పర్సన్కి లేదు. మీరు లేకున్నా తన లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ పర్సన్కి మీరంటే తనకి చాలా బర్డెన్గా ఫీల్ అవ్వడం, అండ్ ఇక్కడ ఆప్షన్స్ వైపు ఈ పర్సన్ ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉన్నారనమాట. ఓకే, మీరంటే చూడండి ఇక్కడ ఒక పర్సన్ తను స్టిక్స్ అనేది ఎత్తుకోలేకపోతున్నారు, చాలా బర్డెన్ అనిపిస్తుంది తనకి. అలాగే మీతో మాట్లాడాలి, లేదా మీకు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి, లేదా మీరు ఎప్పుడైతే కాల్ చేస్తారో అప్పుడే పర్సన్ ఫోన్ లిఫ్ట్ చేయడము, కాల్ చేయడం, ఇదంతా ఈ పర్సన్ తను చాలా బర్డెన్ తీసుకున్నారనమాట. చాలా తలనొప్పిగా భావించారు ఈ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, వీరు కొత్త వాళ్ళు వచ్చారు కదా, ఇంకా మీరు అలాగే తలనొప్పిగానే మారుతారు తనకి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ థర్డ్ పార్టీ ఆర్ వేరే కనెక్షన్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. ఓకే, వారిని చూసి పర్సన్ పొంగి పొర్లిపోతున్నారనమాట. అరే నేను అంత అందమైన వాడినా, లేదా నేను అంత అందమైన దానినా, నా వెంట ఇంతమంది పడుతున్నారు అన్నట్టుగా పర్సన్ కొంచెం ఓవర్ యాక్షన్ చేయడం, చాలా ఈగో చూపిస్తూ ఉండడము, చాలా పొగరుగా ఉండడము, అండ్ మీరు ఏడుచుకుంటూ లేదా బాధపడుకుంటూ ఈ పర్సన్కి కాల్ చేసినా, మెసేజ్ చేసినా తను చాలా పొగరుగా మాట్లాడము, చాలా పొగరుగా మీకు ఆన్సర్ ఇవ్వడం అయితే ఈ పర్సన్ చేశారు. మీ బాధని తను గుర్తించలేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ కనెక్షన్లో మీరు చాలామంది చాలా ఎఫర్ట్స్ పెట్టారు, ఈ పర్సనే మీకు పంచ ప్రాణాలు అన్నట్టుగా బతికారనమాట. మేబీ మీరు చాలామంది సింగిల్ పర్సనే ఉంటారనమాట, వైఫ్ అండ్ హస్బెండ్ అలా దూరమైన వారు ఉంటారు కదా, అలా ఉండి ఉంటారనమాట. ఓకే, సో ఈ పర్సన్ని చూసి మళ్ళీ నా లైఫ్ అనేది నేను నిలబెట్టుకున్నాను, లైఫ్లో ఒక తోడు అనేది చాలా అవసరం, అలాంటి పర్సన్ని నా లైఫ్లో వచ్చారు, సో ఇక మీదట నేను హ్యాపీగా ఉండగలను, నాకంటూ ఒక తోడు అనేది దొరికారు అన్నట్టుగా మీరు చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. ఈ కనెక్షన్లో మీరు చాలామంది చాలా ఎఫర్ట్స్ పెట్టారు, కానీ ఆ పర్సన్ ఏం చేశారు, మీ నమ్మకం మీద తను నీళ్ళు చల్లేశారనమాట. ఓకే, మీరు ఎంత కష్టపడినా, ఎంత ఎఫర్ట్స్ పెట్టినా తన వైపు నుంచి మీకు చిన్న ఆఫర్. ఓకే, ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే మీరు ఈ పర్సన్కి 1 crore ఇచ్చారనుకోండి, తన వైపు నుంచి 100 రూపీస్ అనేది వస్తుందన్నమాట మీకు. ఓకే,
నేను ఎగ్జాంపుల్‌గా చెప్పాను. కొంతమందికి మేబీ మీరు 1,00,000 ఇచ్చారనుకోండి, తను రూ. 1 మాత్రమే తిరిగి ఇచ్చే టైప్ అనమాట. ఓకే. అలాంటి పిషనరీ పర్సన్ తను. ఓకే. అలాంటి పర్సన్ మీద మీరు చాలా నమ్మకాన్ని పెట్టుకొని ఉన్నారు. కానీ పర్సన్ ఎప్పుడూ కత్తి నూరుతూనే ఉండడం మీ మీద, లేదా ఇగ్నోర్ చేస్తా ఉండడము, లేదా చిరాకు పడతా ఉండడము, కేర్‌లెస్‌గా మాట్లాడుతా ఉండడము. మాట్లాడాను కదా! ఇంకేంటి చాలింకా అన్నట్టుగా తను కేర్‌లెస్తనం. ఓకే. సో, పర్సన్ తను ఎక్కడ దూరం పెడతారో ఏమో అని తను ఎలా ప్రవర్తించినా సరే, మీరు తనకి కాల్ చేస్తూనే ఉండడము, మెసేజ్ చేస్తూనే ఉండడము, తను కోపడుతున్నారని మీరు దూరం పెట్టేస్తే, లేదా మీరు సైలెంట్ అయిపోతే ఈ పర్సన్ ఇంకా దూరం అయిపోతారేమో. లేదా తన లైఫ్‌లో వేరే పర్సన్ వచ్చేస్తారేమో, వేరే వారికి పర్సన్ అట్రాక్ట్ అయిపోతారేమో, మిమ్మల్ని తను దూరం పెట్టేస్తారేమో అనే భయం మిమ్మల్ని చాలా వెంటాడిందనమాట. ఇక్కడ మీరు సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ గల పర్సనే ఉంటారండి. అలాగే మీ పర్సన్ కూడా సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ గల పర్సన్ కూడా ఉంటారనమాట. ఓకే. మీకంటూ ఒక పరువు, మర్యాద అనేది మీరు కాపాడుకుంటున్న వ్యక్తి అనమాట మీరు. ఓకే. కానీ పర్సన్ మీకు తోడు కావాలి. అండ్ మీరేమనుకున్నారంటే ఈ పర్సన్ మీ సోల్‌మేట్ అని మీరు అనుకున్నారు. కానీ ఈ పర్సన్ మీ సోల్‌మేట్ కాదు. ఓకే. ఈ పర్సన్ మీ కార్మిక్ రిలేషన్ అనమాట. ఓకే. పూర్వజన్మలో మీ ఇద్దరికీ రాసిపెట్టుంది. కొన్ని బకాయి లాంటిదనమాట. ఓకే. అంటే పర్సన్ ఏంటంటే తనకి మీరు ఏదైనా ఇవ్వాల్సింది ఉంది కావచ్చు. ఆ జన్మలో ఆ కోరికలు తీరకపోవడము, మళ్ళీ ఈ జన్మలో మళ్ళీ కలుసుకోవడము అలాంటిది చూపిస్తుందన్నమాట. ఓకే. ఈ పర్సనే తను మీ ప్రపంచం అనుకుని మీరు బతికారండి. చాలామంది పర్సన్ తను మీ సోల్‌మేటా, మీ కార్మిక్ రిలేషనా అని మీరు వేరే వారి దగ్గర మాట్లాడుతా ఉండొచ్చు. అండ్ అడ్వైస్ అనేది తీసుకుంటా ఉండొచ్చు. టారో రీడింగ్స్ అనేది తీసుకుంటా ఉండొచ్చు మీరు. ఓకే. ఈ పర్సన్ మీ ప్రపంచం అనుకుని మీరు బతికారు. కానీ పర్సన్ తను ఇక్కడ మీ మీద తను ప్రేమ చూపించి ఉంటారు. కానీ ఇక్కడ తన అవసరం అనేది ఉంది ఇక్కడ. ఓకే. మీ సైడు. తనకి బెనిఫిట్స్ కావాలి. ఇక్కడ ప్రాపర్టీ వైస్‌గా కావచ్చు, లేదా ఫిజికల్ నీడ్స్ కావచ్చు. ఓకే. కాబట్టి ఈ పర్సన్ తను చాలా ప్రేమను చూపించున్నారు. స్టార్టింగ్‌లో ఈ పర్సన్ వైపు నుంచి చాలా ఎఫర్ట్స్ అనేది ఎక్కువగా ఉండిందండి. ఓకే. కాల్ చేస్తూ ఉండడము, మెసేజ్ చేస్తూ ఉండడము, 1 డేలో 3, 4 టైమ్స్ మీరు కాల్ చేస్తూ ఉండడం, అలాంటిది కూడా జరిగి ఉంటుందన్నమాట కొంతమందికి. కానీ రాను రాను ఈ పర్సన్ తను మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేశారు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. ఓకే. ఇక్కడ మీరు ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి అనుకుంటున్నారండి ఈ పర్సన్ విషయంలో. అండ్ అలాగే ఈ పర్సన్ కూడా ప్రెజెంట్ మేబీ రీసెంట్ టైం నుంచి పర్సన్‌కి మీరు చాలామంది అట్రాక్ట్ చేస్తున్నారు. ఈ పర్సన్ దృష్టి అంతా మళ్ళీ మీ వైపు పడుతుందన్నమాట. ఎందుకో థర్డ్ పార్టీతో ఈ పర్సన్ లైఫ్ అంతా హ్యాపీగా అనిపించడం లేదు. మీ వైపు తను చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు. ఈ పర్సన్‌ని మీరు చేసేసినన్ని రోజులు తను మిమ్మల్ని కూరలో కరివేపాకు తీసి పడేసినట్టుగా పడేయడము, ఎప్పుడు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండడం, తీసి పడేయడం లాంటిదన్నమాట. ఓకే. ఎప్పుడు ఈ పర్సన్ మీకు వాల్యూ ఇవ్వలేదు. తన ముందు మీరెంత ఒక చీమ లాంటి వారు. తన లైఫ్‌లో పెద్ద పెద్ద వాళ్ళుంటారు. ఇక్కడ పర్సన్ ఇక్కడ రియల్ హీరో అండ్ రియల్ హీరోయిన్ మీరండి. నిజం చెప్పాలి అంటే మీరు. మీరు చాలా స్టెబిలిటీ గల పర్సన్ అండ్ చాలా మెచ్యూరిటీ లెవెల్ గల పర్సన్ మీరు. తన లైఫ్‌లో ఉన్నవారు ఏంటిదంటే చిల్లర మనుషులుంటారు కదా! అలాంటి వారికి పర్సన్ తను పాస్ట్‌లో చాలా మర్యాద ఇచ్చి ఉన్నారు పర్సన్. వారి ముందు ఈ పర్సన్ తను వారందరి ముందు మీరెంత చాలా చీప్ గల పర్సన్ మీరు. మీతో మాట్లాడుడేంటి? మీతో ఉండుడేంటి? అని పర్సన్ చాలా చీప్‌గా తీసి పడేశారండి. కానీ మీరు ఈ పర్సన్ మీద ప్రేమతో మీరు అన్నీ భరించారు. కానీ ఇప్పుడు మీరంటే ఈ పర్సన్‌కి చూపించుకుంటున్నారనమాట మీరు. ఈ పర్సన్‌కి ఇప్పుడు అర్థమవుతుంది. తను ఎలాంటి పర్సన్‌ని తను బాధ పెట్టారు, ఎలాంటి వారిని తను ఇగ్నోర్ చేశారు అనే ఆ గిల్టీ ఫీలింగ్ ఈ పర్సన్‌లో వచ్చేటట్టుగా మీరు చేశారు. తన తల అనేది కింద దించేటట్టుగా మీరు మేబీ ఈ పర్సన్ ఎప్పుడు ఆకాశాన్ని చూసుకుంటూ నడిచే పర్సన్ ఇప్పుడు భూమిని చూసుకుంటూ నడవాలి అనే విధంగా మీరు చూపించారనమాట మీరు. ఓకే. ఓవర్ కాన్ఫిడెన్స్ ఈ పర్సన్‌కి. మీతో ఈ పర్సన్ సీక్రెట్‌గా కొంతమందికి రిలేషన్‌షిప్ అనేది మెయింటైన్ చేయాలి అని కూడా ఈ పర్సన్ అనుకుని ఉండొచ్చనమాట. ఓకే. కానీ అన్నిటికి మీరు
తిప్పి కొట్టారు ఈ పర్సన్కి. ఓకే, ఇప్పుడు ఈ పర్సన్ని మీరు ఇగ్నోర్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ డెవిల్ వచ్చింది, చెప్పాను కదా, కార్మిక్ రిలేషన్, ఇద్దరి మధ్యలో ఏదో కర్మ బంధం అనేది ఉందండి. ఓకే, కాబట్టి పర్సన్ తను మీ లైఫ్లో వచ్చి ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకేనా, తన దృష్టిలో ఇప్పుడు మీరు ఒక స్టార్ లాంటి వారు. ఈ పర్సన్ హయ్యర్ ప్రయారిటీ అనేది పర్సన్ మీకు ఇస్తున్నారనమాట. మీ ముందు అందరూ ఒడిదుడికే. ఈ పర్సన్ తను మీకు కాల్ చేయాలి అనుకుంటున్నారు, మాట్లాడాలి అనుకుంటున్నారు. తన మనసులో ఈ పర్సన్ ఇప్పుడు మీకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారనమాట. అంతకుముందు అందరి ముందు ఈ పర్సన్ ఏంటిదంటే మిమ్మల్ని ఒక మూలన పడేయడం, అందరికి పర్సన్ ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం, అదంతా చూసుకుంటే మీకు చాలా హార్ట్ బ్రేక్ అయి ఉంటుంది. ఎందుకు ఈ పర్సన్ ఇలాంటి, తనలో ఎందుకు ఇంత ప్రవర్తన, ఇలాంటి తన క్యారెక్టరే ఇంతేనా, మీరు నమ్మింది రైట్ పర్సన్ కాదా అన్నట్టుగా మీరు అనుకుని ఉండొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఈ పర్సన్ మీకు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు, మీకు కాల్ చేయాలి అనుకుంటున్నారు. ఈ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారనమాట. మీతో ఎప్పుడెప్పుడు మాట్లాడాలి, ఎప్పుడెప్పుడు ఈ పర్సన్ తన ఫీలింగ్స్ అని మీతో చెప్పాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, చాలామందికి ఈ పర్సన్ వైపు నుంచి మీకు అతి తొందరలోనే కాలర్ మెసేజ్ అనేది వస్తుందండి. ఓకే, కొంతమందికి 4 days అండ్ కొంతమందికి 8 days లోపల, మేబీ 1 week లోపల కాలర్ మెసేజ్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా, ప్రతి ఒక్కరు ఈ రీడింగ్ని మీరు లైక్ చేసి క్లైమ్ చేసుకొని చూడండి. ఓకే, సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, ఇప్పుడు ఈ పర్సన్ థర్డ్ పార్టీ గురించి పర్సన్ ఏమనుకుంటున్నారంటే, ఈ పర్సన్ థర్డ్ పార్టీ మీద కూడా ఫ్యాషన్ ఉంది. థర్డ్ పార్టీ చూడడానికి చాలా అందంగా ఉన్నారు, చాలా ఫ్యాషనేట్గా ఉన్నారు. థర్డ్ పార్టీ పర్సన్ లైఫ్ పార్ట్నర్గా వస్తే ఎంత బాగుంటుందో అని పర్సన్ అనుకున్నారనమాట. ఓకే, థర్డ్ పార్టీ మీద ఈ పర్సన్కి ఫుల్ అట్రాక్షన్ అనేది ఉంది. ఓకే, థర్డ్ పార్టీ ఈ పర్సన్ ఇద్దరు, కొంతమందికి ఇక్కడ 2 మెసేజ్ అనేది వస్తుంది. ఓకే, ఈ 2 మెసేజెస్లో ఇక్కడ మీకు ఏదైతే రెసొనేట్ అవుతుందో అవి తీసుకోండి. ఇక్కడ 2 మెసేజ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, కొంతమందికి ఈ పర్సన్ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్లో ఉండొచ్చు, అండ్ కొంతమందికి థర్డ్ పార్టీ తన లైఫ్ పార్ట్నర్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, అండ్ తను ఇక్కడ సోల్మేట్ కనెక్షన్ లాగా చూపిస్తుంది అనమాట. ఓకేనా, కొంతమందికి తను ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్లో ఉన్నారు, అండ్ కొంతమంది తను మేబీ తన పాస్ట్ లైఫ్ అండ్ సోల్మేట్ కనెక్షన్లో తను ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకేనా, థర్డ్ పార్టీ అండ్ ఈ పర్సన్ ఒకరి మీద ఒకరు చాలా ఆకర్షణతో ఉన్నారనమాట. ఓకే, థర్డ్ పార్టీ వైపు నుంచి కూడా అంతే ఆకర్షణ అనేది మీ పర్సన్ మీద ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ ఎందుకు ఇక్కడ థర్డ్ పార్టీని చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిమ్మల్ని మోసం చేశానేమో, ఈ పర్సన్ కరెక్ట్ నిర్ణయం తీసుకోవడం లేదు, తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నారు అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, అండ్ ఇక్కడ ద వరల్డ్ కార్డ్ వచ్చిందండి. ఓకే, థర్డ్ పార్టీ పర్సన్ తన ప్రపంచం అనుకున్నారనమాట. ఓకే, థర్డ్ పార్టీ అంటే ఈ పర్సన్కి పంచ ప్రాణాలు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. ఓకే, థర్డ్ పార్టీ మీద ఈ పర్సన్కి ఫుల్ ఎమోషన్స్, లవ్ అండ్ ఫ్యాషన్ అనేది ఉంది. ఓకే, అట్రాక్షన్ కూడా చాలా ఉందన్నమాట. ఓకే, థర్డ్ పార్టీ లైఫ్లో కూడా ఈ పర్సన్ చాలా ఇన్నేచుర్గా ఉన్నారండి. తను ఆ కనెక్షన్ కూడా ఎక్కువ రోజులు నిలబడదు, ఎందుకంటే ఇక్కడ పేజ్ అనేది వచ్చింది. ఓకే, థర్డ్ పార్టీ ఎవరైనా ఉండొచ్చు, తన లైఫ్ పార్ట్నర్, ఆ రొమాంటిక్ థర్డ్ పార్టీనా, ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్, వాట్ ఎవర్. ఓకే, ఆ రిలేషన్ ఎక్కువ రోజులు నిలబడదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకేనా, ఈ పర్సన్ హీల్ అవుతున్నారు. థర్డ్ పార్టీకి ఈ పర్సన్కి ఏదో ఆర్గ్యుమెంట్స్ లాంటిది జరుగుతూ ఉండొచ్చు, అండ్ థర్డ్ పార్టీ మీద మీ పర్సన్కి తనకి చాలా అనుమానం లాంటిది ఉందండి. ఓకే, థర్డ్ పార్టీ అందంగా ఉండి ఉంటారనమాట. కాబట్టి ఈ పర్సన్కి థర్డ్ పార్టీ మీద చెప్పలేనంత అనుమానం అయితే మీ పర్సన్కి క్రియేట్ అవుతుంది. ఎప్పుడు ఈ పర్సన్ థర్డ్ పార్టీని తను అనుమానిస్తూ ఉంటారు, లేదా వారు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటిది అని అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, థర్డ్ పార్టీ అందంగా ఉండడం వలన, మేల్ అయితే హ్యాండ్సమ్గా ఉండడం వలన ఈ పర్సన్ వారికి అట్రాక్ట్ అయ్యారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మీరు కావాలి అండ్ థర్డ్ పార్టీ కూడా కావాలి అని ఉందండి. ఓకే, ఇక్కడ థర్డ్ పార్టీ కూడా తను సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ గల పర్సన్ కూడా ఉంటారనమాట. ఓకే, ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వారి లైఫ్లో అదర్ పర్సన్, అంటే ఇక్కడ మీ పర్సన్ని అండ్ థర్డ్ పార్టీని ఇద్దరిని కంట్రోల్ చేసే పర్సన్ వారి లైఫ్లో ఉండి ఉంటారనమాట. ఓకే,
సో పర్సన్ ఇక్కడ ఎందుకు ఆ లైఫ్లో ఈ పర్సన్ హ్యాపీగా ఉండలేకపోతున్నారు. యాక్చువల్గా ఈ పర్సన్ ఇక్కడ హ్యాపీగా ఉండాలి అని ఉందండి, కానీ ఇక్కడ ఎవరో కంట్రోలింగ్ అనేది ఉంది. అది పర్సన్కి నచ్చట్లేదు అనమాట. కాబట్టి తను మూవ్ ఆన్ అవుతున్నారు. వీరి కంట్రోలింగ్ ఈ పర్సన్ భరించలేకపోతున్నారు. కాబట్టి ఆ రిలేషన్షిప్ నుంచి పర్సన్ మూవ్ ఆన్ అయిపోవాలి. వీరి కంట్రోలింగ్ నా మీద ఏంటి, వీరి ప్రతాపం నా మీద ఏంటి అని అడుగా ఈ పర్సన్ తను ఏదైతే అది అవుతుంది. సో నేను మూవ్ ఆన్ అయిపోతాను అని ఇక్కడ మూవ్ ఆన్ అవుతున్నారు. అండ్ ఇక్కడ మీకు కాల్ వస్తుంది అనమాట. ఓకే, ఇదండి రీడింగ్. ఓకే, థర్డ్ పార్టీని పర్సన్ తను చాలా అబ్జర్వేషన్ చేస్తున్నారు. థర్డ్ పార్టీ మీద ఈ పర్సన్కి లవ్ ఉంది, అట్రాక్షన్ కూడా ఉంది. థర్డ్ పార్టీ మీద చాలా అనుమానం అయితే ఉందన్నమాట ఈ పర్సన్కి. ఓకే, స్పై చేస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీ వైపు ఈ పర్సన్కి ఒక లస్ట్ ఎనర్జీ లాంటిది చూపిస్తుంది. కొంతమందికి మీ లైఫ్లో న్యూ పర్సన్ వచ్చేసారు. సో కాబట్టి మీరు న్యూ పర్సన్తో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు అనే కోపం కూడా మీ పర్సన్లో ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకేనా, ఇదండి ఈరోజు రీడింగ్. సో మనం ఇప్పుడు ఎనర్జీస్ అనేది కూడా చూద్దాం. ఓకేనా, మీది అండ్ మీ పర్సన్ది ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఓకేనా, మీది మీ పర్సన్ది ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. మీ పర్సన్ ఎనర్జీస్. ఓకే, ఈ పర్సన్ తను కెరియర్ వైజ్గా తను ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయొచ్చు అండి. ఓకే, మీ ఎనర్జీస్. ఈరోజు మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు అండ్ ఒంట్లో శక్తి లేనట్టుగానే ఉంటారనమాట. అండ్ ఇక్కడ మీరు చాలామంది ఈరోజు చాలా బిజీగా ఉండడం జరగబోతుంది. ఓకే, ఇక్కడ గెట్ టుగెదర్ లాంటిది లేదా ఏదో గ్యాదరింగ్ అనేది కనిపిస్తుంది. అది ఫ్యామిలీ వైస్గా కావచ్చు, ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు, ఓకే, కొలీగ్స్తో కావచ్చు, అలాంటిది చూపిస్తుంది అనమాట. సో చాలా నీరసంగా ఉంటారు ఈరోజు. అండ్ అలాగే మీ ఎమోషన్స్ కూడా మీరు బ్యాలెన్స్ అనేది పెట్టుకుంటారనమాట. ఓకేనా, మేబీ స్ట్రాంగ్గానే ఉంటారు. ఓకే ఓకే అండి, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. పే రీడింగ్ ఉంటుంది. ఎవరు కాల్ చేయొద్దు, మెసేజ్ చేయండి. మెసేజ్ చేయలేని వారు కనీసం వాయిస్ మెసేజ్ అయినా పంపించండి, కానీ కాల్ చేయకండి. ఓకేనా, ఓకే అండి, మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.